హలో స్టూడెంట్స్, రీసెంట్గా మనకు CUET కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పీజీ కోర్సెస్ 2024 డేట్ ఎక్స్టెండ్ చేసింది. ఒకసారి చూద్దాం. అది ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పీజీ కోర్సెస్ 2024. ఓకే, మనకు ప్రీవియస్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే 24th January 2024 వరకు ఉంది ప్రీవియస్గా. రీసెంట్గా డేట్స్ రివైజ్డ్ చేసింది. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేసిరు? 31st January 2024 అప్ టు 11:50 PM వరకు ఎక్స్టెండ్ చేసి ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేసలేరో, అప్లై చేయనటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. ఎప్పటి వరకు ఉంది అంటే మనకు లాస్ట్ డేటు 31st January నైట్ 11:50 వరకు ఉంది. 31st January అంటే సైట్ చాలా బిజీ ఉంటుంది. కాబట్టి 30th లోపల, ఈరోజు 27, 28, 29, 30 ఇంకా 4 days టైం ఉంది. ఈ 4 daysలో కంప్లీట్ చేసుకుంటే మనకు బెటర్. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ కోసం CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఈ సెట్ రాస్తేనే, ఓకేనా, ఈ CUET రాస్తేనే అడ్మిషన్స్ ఇస్తారు. CUET రాయకుండా సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ రాదు పీజీ కోర్సెస్లో, ఓకేనా. కాబట్టి స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఓకేనా, చాలామందికి తెలియదు. చాలామంది ఈ లోకల్ మన స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్కి మాత్రమే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నారు. ఒకసారి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసేటటువంటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఒకవేళ అటెంప్ట్ చేస్తే సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి హై క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ యూ విల్ గెట్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఓకేనా. కాబట్టి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే 31st January వరకు ఉంది. అప్లై చేసిన వాళ్ళు, ఒకవేళ అప్లై చేయనటువంటి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు. అట్లనే ఈ కరెక్షన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో, అప్లై చేసినటువంటి ఉన్న వాళ్ళు అంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేయడం కోసం మనకు ఇక్కడ ఆల్రెడీ డేట్స్ మెన్షన్ చేసి ఉన్నారు. ఎప్పటి నుండి అంటే 2nd February 2024 టు 4th February 2024. 2nd February నుండి 4th February మధ్యలో మనకు స్టూడెంట్స్ ఎవరైతే మిస్టేక్ చేసి ఉన్నారో అప్లికేషన్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ మిస్టేక్ ఇచ్చి ఉంటే ఆ డీటెయిల్స్ని వాళ్ళు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎప్పటి నుండి అంటే 2nd February నుండి 4th February వరకు. కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, ఓకేనా. అట్లనే మరి అప్లికేషన్ ఫీజెస్ ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చేసి సైన్ ఇన్ రిజిస్టర్ అని ఉంటుంది. న్యూగా అప్లై చేసే వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ కొద్ది వరకు అప్లై చేసి మళ్ళీ బ్యాక్ అయిన వాళ్ళు ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సబ్మిట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు. సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఇక్కడ సైన్ ఇన్ అయ్యి వాళ్ళు కరెక్షన్స్ డేట్స్ వచ్చిన కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ క్యాండిడేట్స్ ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా. మనం CUET 2024 అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఇది హోమ్ పేజ్. ఇది ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ డేట్ ఇచ్చిండు. ఇక్కడ సైన్ ఇన్ రిజిస్టర్ ఉంది. రిజిస్టర్కి వెళ్తే న్యూ స్టూడెంట్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఓన్లీ అప్లికేషన్ ఫీజు చూద్దాం ఇక్కడ మనం, ఓకేనా. ఫీ పేయబుల్ బై క్యాండిడేట్స్ ఇన్ Indian rupees, ఓకేనా, త్రూ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI వ్యాలెట్ ద్వారా మనం పే చేసుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్పే ఉంది కదా, దాని ద్వారా అమౌంట్ పే చేసుకోవచ్చు. లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉంటే దాని ద్వారా కూడా అమౌంట్ పే చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో అప్లై దిస్ టెస్ట్ త్రూ ద మొబైల్ ఫోన్, ఓకేనా. కంప్యూటర్, ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం లేదు. ఫోన్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ కేటగిరీ వచ్చేస్తే జనరల్ కేటగిరీ ఉంది, OBC, నాన్ క్రిమి లేయర్ ఉన్నారు, ఓకేనా. తర్వాత EWS కేటగిరీ ఇక్కడ ఉంది, SC/ST అండ్ థర్డ్ జెండర్ కేటగిరీ ఉంది, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ కేటగిరీస్ ఉన్నాయి, ఓకేనా. 4th కేటగిరీగా డివైడ్ చేసిండ్రు. ఇక్కడ జనరల్ కేటగిరీ చూస్తే అప్లికేషన్ ఫీ ఫర్ అప్ టు 2 పేపర్స్, ఓకేనా, అప్ టు 2 పేపర్స్. జనరల్ కేటగిరీ వాళ్ళు 1200 rupees పే చేయాలి. వాళ్ళు ఏవైనా 2 సబ్జెక్టులు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MCOM రాసుకోవచ్చు, అట్లనే MBA రాసుకోవచ్చు, ఓకేనా. అప్ టు 2 పేపర్స్ వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు 1200 rupees పే చేయాలి, ఓకేనా. ఈ OBC వాళ్ళు, EWS వాళ్ళు, ఓకేనా, వీళ్ళెవరు 1000 rupees పే చేయాలి. SC/ST అండ్ థర్డ్ జెండర్ స్టూడెంట్స్ 900 rupees పే చేయాలి. అట్లనే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళు 800 rupees పే చేయాలి. సో అప్ టు 2 పేపర్స్ వరకు ఇంత అమౌంట్. అట్లా కాకుండా అడిషనల్గా నేను ఎక్స్ట్రా పేపర్ ఏదైనా రాస్తా అని అనుకుంటే, అంటే MCOM అప్లై చేసుకొని అట్లనే MBA కూడా అప్లై చేసుకున్నారు,
దాంతోపాటు ఎకనామిక్స్ కూడా మేము రాస్తాం, థర్డ్ పేపర్ ఇంకో పేపర్ రాస్తాం అనుకుంటే అడిషనల్ ఒక పేపర్కు జనరల్ వాళ్ళు 600 రూపీస్ పే చేయాలి. అట్లనే ఓబీసీ వాళ్ళు, నాన్ క్రిమి లేయర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపీస్ పర్ ఎక్స్ట్రా పేపర్ పే చేయాలి. తర్వాత ఎస్ఎస్టీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ వాళ్ళు కూడా 500 రూపీస్ పే చేయాలి. అంటే జనరల్ వాళ్ళు 600 రూపీస్ పే చేయాలి. ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ 500 రూపీస్ పర్ ఎక్స్ట్రా పేపర్ చేయాలి. జనరల్గా ఒక స్టూడెంట్ 2 పేపర్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అమౌంట్ పే చేస్తే అంటే జనరల్ కేటగిరీ కానీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కానీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ కానీ, థర్డ్ జెండర్ కానీ వీళ్ళు అప్ టు 2 పేపర్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫీ పేమెంట్ చేసి. కాబట్టి ఫీ పేమెంట్ చేసినప్పుడు ఓన్లీ ఒక కోర్సుకు మాత్రమే అప్లై చేయకండి, 2 కోర్సెస్ చేయండి. అదే అమౌంట్ 2 కోర్సెస్ చేయొచ్చు మనం. ఓకేనా? అడిషనల్ పేపర్కు మనకు ఎక్స్ట్రా 500 రూపీస్ పే చేయాలి. జనరల్ వాళ్ళు అయితే 600 రూపీస్ పే చేయాలి. ఓకేనా? ఇది అవుట్ సైడ్ ఇండియా. ఈ రిమైనింగ్ ఇదంతా ఇక్కడ 6000 ఏదైతే ఉంది ఇది అవుట్ సైడ్ ఇండియా, ఇది మనకు లేదు, ఇది ఓన్లీ ఇన్ ఇండియా. ఓకేనా? ఇన్ ఇండియా వాళ్ళకైతే ఈ విధంగా ఫీజెస్ ఉన్నాయి. మీరు అప్లై చేసుకుంటే బెటర్. ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకు ఒకసారి ఇంటిమేషన్ చేయండి. దీనిపైన ఎట్లా అప్లై చేయాలి అనేది నేను తర్వాత చెప్తా. సిలబస్ సంబంధించినటువంటి క్లాస్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేస్తాం. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా? గూగుల్లో వెళ్ళి CUET, ఓకేనా, CUET 2024 అని మనం మీరు ఎంటర్ చేస్తే మనకి ఇది హోమ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ అని రావాలి. రిజిస్టర్ అని వచ్చి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా ఉంది. జస్ట్ ఒకసారి రీడ్ చేయాలి. ఒకసారి రీడ్ చేస్తే మనం మీకు క్లారిటీ వస్తుంది డేటా. ఓకేనా? ఇక్కడ ఇది చేసి ఇక టిక్ మార్క్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఐ హ్యావ్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, దెన్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఓకేనా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, తర్వాత పే ఎగ్జామినేషన్ ఫీ, లాస్ట్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే క్యాండిడేట్స్ నేమ్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా? పర్సనల్ డీటెయిల్స్, ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకేనా? తర్వాత ఆన్లైన్ ఫీ పే చేయాలి. ఓకేనా? సరే, ఫస్ట్ ఈ పర్సనల్ డీటెయిల్స్. ఓకేనా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సెకండ్ స్టెప్, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఓకే, ఏ సబ్జెక్ట్ తీసుకుంటావు అంత డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇవ్వాలి. లాస్ట్ స్టెప్ 3 ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేయాలి. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ప్రాసెస్లో ఉంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే రిజిస్టర్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. ఇట్లా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకసారి డౌన్లోడ్ చేసి రీడ్ చేస్తే బెటర్. ఓకేనా? అది చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. కిందికి వచ్చి ఇక్కడ ఐ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లోకి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ప్రెస్ చేసినాం అనుకోండి, ఈ డేటా ఇక్కడ వచ్చేస్తుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ ఆధార్కు లింక్ అయి ఉండాలి. ఆధార్లో నేమ్ సేమ్ ఉండాలి, సర్టిఫికేట్లో నేమ్ సేమ్ ఉండాలి. ఓకేనా? అది మనం కరెక్ట్ చూసుకోవాలి. లేకపోయినా కూడా వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా? ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? సిలబస్ సంబంధించింది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.